Hello guys, welcome back to Techron Learning Hub. In today's video, let us see about acid properties. Acid properties ante atomicity, isolation, consistency, durability. Atomicity, consistency, isolation and durability. ఫస్ట్ అటామిసిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. అటామిసిటీ అంటే ఎన్ష్యూర్స్ దట్ ఆల్ ఆపరేషన్స్ ఇన్ అ ట్రాన్సాక్షన్ ఆర్ కంప్లీటెడ్. అంటే లైక్ ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ అనేది జరిగింది, ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్గా జరగాలి, లేకపోతే అస్సలు జరగకూడదు. సెకండ్ పాయింట్ చూద్దాం. ఇఫ్ ఎనీ ఆపరేషన్ ఫెయిల్స్ ద హోల్ ట్రాన్సాక్షన్ ఈజ్ రోల్ బ్యాక్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సిస్టమ్ ఏ నుంచి సిస్టమ్ బికి ట్రాన్సాక్షన్ అనేది జరిగింది, మధ్యలో ఏదన్నా గ్లిచ్ వచ్చి ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయితే ఎంటైర్ రోల్ బ్యాక్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ 500 పర్సన్ బికి అయితే సెండ్ చేశారనుకోండి. సెండ్ చేసేటప్పుడు మధ్యలో సిస్టమ్ క్రాష్ వచ్చింది. సిస్టమ్ క్రాష్ వచ్చినప్పుడు ఆ 500 అనేది రిటర్న్ పర్సన్ ఏకే వెళ్ళిపోవాలి. అలా కాదు, మిడిల్లోనే హ్యాంగ్ అయిపోయింది అంటే అది ఆ సిస్టమ్ అటామిసిటీ రూల్ని సాటిస్ఫై చేయలేదు అని అర్థం. నెక్స్ట్ దీనికి ఒక చిన్న డయాగ్రామ్ చూడండి. డెబిట్ అంటే ఒక పర్సన్ ఏ అనేది పర్సన్ బికి, క్రెడిట్ అంటే పర్సన్ బికి డబ్బులు వేస్తున్నారు, 500 ఇక్కడి నుంచి ఇక్కడికి వేస్తున్నారు. ఇఫ్ ఎనీ స్టెప్స్ ఫెయిల్ ట్రాన్సాక్షన్ విల్ బి రోల్ బ్యాక్. ఏదైనా స్టెప్ ఫెయిల్ అయితే ట్రాన్సాక్షన్ అనేది రోల్ బ్యాక్ అవుతుంది అన్నమాట. కన్సిస్టెన్సీ అంటే ఎన్ష్యూర్స్ దట్ డేటాబేస్ రిమైన్స్ వ్యాలిడ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది ట్రాన్సాక్షన్. డేటాబేస్ అనేది సేమ్గా ఉంటుంది బిఫోర్ ట్రాన్సాక్షన్ అవ్వండి, ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ అవ్వనివ్వండి. సో రూల్స్ అండ్ కన్స్ట్రెంట్స్ మస్ట్ బీ మెయింటైన్డ్. రూల్స్ అండ్ కన్స్ట్రెంట్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఫస్ట్ బిఫోర్ అంటే బిఫోర్ ట్రాన్సాక్షన్, ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ ట్రాన్సాక్షన్, మధ్యలో పర్ఫామ్ జరుగుతోంది. ఇప్పుడు పర్సన్ ఏ దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి, పర్సన్ బి దగ్గర 500 రూపీస్ ఉంది. టోటల్ అమౌంట్ ఎంత? 1500. పర్సన్ ఏ పర్సన్ బికి 500 అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారనమాట. 500 ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పర్సన్ ఏ అకౌంట్లో ఎంత ఉంటాయి? 500 ఉంటుంది. ఐ మీన్ లైక్ 500 మైనస్ అయిపోతుంది, 500 ఉంటుంది. అండ్ పర్సన్ బి అకౌంట్లో ఎంత ఉంటుంది? 1000 రూపీస్ ఉంటుంది. అండ్ టోటల్ కాస్ట్ 1500 ఉంటుంది. అంటే బిఫోర్ ట్రాన్సాక్షన్ డేటాబేస్ అనేది సేమ్గా ఉంది, ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ టోటల్ అమౌంట్ అనేది సేమ్గా ఉంది. సో ఇలాగ టోటల్ అమౌంట్లో చేంజెస్ రాకూడదు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ని మనము కన్సిస్టెన్సీ అంటాము. అంటే బిఫోర్ ట్రాన్సాక్షన్ అండ్ ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ ఇది కన్సిస్టెంట్గా ఉంది అని చెప్పి. అండ్ ఐసోలేషన్ అంటే ఎన్ష్యూర్స్ దట్ కన్కరెంట్ ట్రాన్సాక్షన్స్ డజంట్ అఫెక్ట్ ఈచ్ అదర్. కన్కరెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఈచ్ అదర్ ఎఫెక్ట్ కాకుండా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇనీషియల్గా ఇది తీసుకోండి, ఇది ఐసోలేషన్కి ఎగ్జాంపుల్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది ట్రాన్సాక్షన్. T1 A is equals to A minus 500. కమిట్ T2 రీచ్ A. ఫర్ ఎగ్జాంపుల్, ఇది చిన్న ఫ్లో చార్ట్. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఇనిషియల్గా 1000 రూపీస్ ఉంది. T1 వచ్చేసి అంటే ట్రాన్సాక్షన్ 1లో ఏం జరిగింది అంటే A ఈజ్ ఈక్వల్స్ టు A మైనస్ 500 అంటే 500 అనేది డెబిట్ అయిపోయింది. అండ్ T2 సేమ్ టైంకి ఏం చేస్తున్నారు? ట్రాన్సాక్షన్ 2 లేకపోతే అనదర్ పర్సన్ అనుకోండి, రీచ్ A అనేది రీచ్ చేస్తున్నారు. అంటే ఏ మిషన్లో ఎంత డబ్బులు ఉంది అనేసి తెలుసుకోవాలనుకుంటున్నారు. వితౌట్ ఐసోలేషన్ ఏం జరుగుతుంది? T2 అనేది ఇన్కరెక్ట్ వాల్యూ ఇస్తుంది అనమాట. అంటే రీచ్ చేసే పర్సన్కి ఇన్కరెక్ట్ వాల్యూ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత కూడా 1000 అనే చూపిస్తుంది. విత్ ఐసోలేషన్ ఏం జరుగుతుంది? ట్రాన్సాక్షన్ జరిగిపోయింది కాబట్టి కరెక్ట్గా 500 అమౌంట్ ఉంది అనేసి పర్ఫెక్ట్గా చూపిస్తుంది అనమాట. అది వితౌట్ ఐసోలేషన్కి విత్ ఐసోలేషన్కి ఉండే డిఫరెన్స్. సో డ్యూరబిలిటీ అంటే ఏంటి చూద్దాం. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ కమిటెడ్ ద చేంజెస్ ఆర్ పర్మనెంట్ ఈవెన్ ఆఫ్టర్ అ సిస్టమ్ ఫెయిల్యూర్. ఒక్కసారి ట్రాన్సాక్షన్ జరిగింది అంటే అది పర్మనెంట్గా ఆ సిస్టంలో అయితే స్టోర్ అవుతుంది. ఈవెన్ ఆ సిస్టమ్ ఫెయిల్ అయినా కూడా ఆ సిస్టంలోనే స్టోర్ అవుతుంది. ఇది డ్యూరబిలిటీ అంటే. ఇప్పుడు డ్యూరబిలిటీకి డయాగ్రామ్ చూద్దాం. చూసారు కదా, ఇది డ్యూరబిలిటీకి డయాగ్రామ్. ట్రాన్సాక్షన్ డేటాబేస్ కమిట్ అయింది, అది సిస్టమ్ ఏలో రెప్లికేట్ అయింది అండ్ సిస్టమ్ బిలో కూడా రెప్లికేట్ అయింది. అంటే 2 రెప్లికేషన్స్ అయినాయి అనమాట. ఇప్పుడు ఈ డేటాబేస్ అనేది క్రాష్ అయిపోయినా కూడా ఇక్కడ డేటా స్టోర్ అయి ఉంటుంది, ఇక్కడ కూడా డేటా స్టోర్ అయి ఉంటుంది. సో ఇలాగా మనకు ట్రాన్సాక్షన్ అనేది డ్యూరబుల్గా ఉంటుందన్నమాట. సో hope you understand the concepts in this video. If you understand the concepts, like, share and subscribe to Techron Learning Hub. ఇంకా మీకు ఏ టాపిక్ పైన వీడియోస్ ఇలానే కావాలి, ఎగ్జామ్ ప్రిపరేషన్కి వీడియోస్ కావాలి అంటే కింద జస్ట్ కమెంట్ చేయండి. అండర్ 5 minutes to 10 minutes వీడియో చేయడానికి ట్రై చేస్తాను.